రైట్, ప్రస్తుతం మనము బీజేపీ నేత చికోటి ప్రవీణ్ గారి ఇంట్లో ఉన్నాం. హెచ్సియు గురించి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, జై శ్రీరామ్. హెచ్సియు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీ వాయిస్ రేజ్ అయింది, అక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే మీరు మీ ఫామ్ హౌస్ చూస్తేనే తెలుస్తుంది అందులో ఎన్ని వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉంటుంటాయో. సో ముందుగా దాని గురించి, అలా చనిపోయిన వాటి గురించి ముందుగా ఏమంటారు? ఇలా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయమా? అసలు అన్యాయము. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలనే పీడించుకు తింటారు అనుకున్నా నేను ఇన్ని రోజులు. హైడ్రా అని, మూసీ రివర్ ఫ్రంట్ అని, పేద ప్రజలని, మధ్యతరగతి ప్రజలని పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఒక అడుగు ముందుకేసి జంతువులను కూడా పీడించే పరిస్థితి, జంతువులను చంపే పరిస్థితి, ప్రకృతిని నాశనం చేసే పరిస్థితి ఉన్నది. అలా హెచ్సియులో 400 ఎకరాలల్లో మంచి సరస్సులు ఉన్నాయి. పాములు, కుందేళ్ళు, రకరకాల జీవులు, ముఖ్యంగా జింకలు, మరి నెమళ్ళు, ఎన్నో ఇవి కాక చీమలు, రకరకాల రెప్టైల్స్, చాలా రకాల యానిమల్స్ ఉంటాయి. బయోడైవర్సిటీ ఏర్పాటు అడవి లెక్క. సో ఇలా చెట్లను నరుకుతున్నాము. 2 నిమిషాలలో ఒక చెట్టును నరకొచ్చు, కానీ ఒక పెద్ద వృక్షం కావాలంటే ఒక చిన్న మొక్క ఎన్ని ఏళ్ళు పడుతుంది. సో ఇవాళ ఆల్రెడీ హైదరాబాద్లో ఒక 50% గ్రీన్ బ్లాంకెట్ పోయింది. ఆల్మోస్ట్ 50% మనకి గ్రీనరీ తగ్గిపోయింది హైదరాబాద్లో బికాస్ ఆఫ్ దిస్ కాంక్రీట్ జంగల్. సో ఉన్న అడవులని, చెట్లని, యూనివర్సిటీలని అన్ని కూడా పాడు చేసుకుంటా పోతూ, ఒక మంచి కాజు కూడా కాదు, గవర్నమెంట్లో డబ్బులు లేవని, డబ్బులకు రెవెన్యూ చేయాలని చెప్పి ఈ జీవాలని చంపే హక్కు ఎవరిచ్చారు? 400 acres యూనివర్సిటీ కాదని ఎవరిది అనేది పక్కన పెట్టమ్మా. యాజ్ ఎ ప్రకృతి ప్రేమ కూడా, యాజ్ ఎ జంతు ప్రేమ కూడా ఒకటే అడుగుతా. ఎవరిది అనేది పక్కన పెడితే ఆడ అన్ని నెమళ్ళు ఉన్నాయి, అన్ని జింకలు ఉన్నాయి. మరి ఫారెస్ట్ అధికారులు కూడా ఏం చేస్తారు? ఏమంటా అంటే, ఒకవేళ కంపల్సరీ తీసుకోవాలంటే నువ్వు అసలు అమ్మేది ఉంటే వేరే దిక్కు అమ్ముకో. అసలు అమ్మనే అమ్మొద్దు ప్రభుత్వం. ఇదే స్టూడెంట్స్ కి వాళ్ళు అక్కడ కట్టించి మంచి ఒక హైటీసీ హబ్ తయారు చేద్దామని అక్కడే ఎవరికి అక్కడనే ఉండాలని ఏముందమ్మా హైటీసీ హబ్. ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు చాలా చోట్ల ఉంటాయి. ప్రభుత్వ స్థలాలు ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా నగరంలో చుట్టుపక్కల ప్రతి చోటు ఉంటది. ఎక్కువ డైవర్సిటీని పాడు చేసి, చెట్లని నరికి, జీవాలను చంపి నువ్వు అక్కడనే ఎందుకు చేయాలి? అంత మొండి ఎందుకు నీకు? ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి హైడ్రాలో, అంటే ఎక్కడైతే మన వాటర్ ఉన్న దానిలో ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఆయన పర్యావరణం కాపాడడానికి చేశారు. ఇప్పుడు ఆయన అది కాదు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో కూడా ఇట్లాంటి వేలంపాట్లు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రకృతితో ఓడి పెట్టుకోవద్దు, ప్రకృతిని మనం కాపాడుకోవాలి, జీవహింస చేయొద్దు, జీవాలను కాపాడుకోవాలని అన్నాడు. మరి ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చినాక నీకు మదం ఎందుకు? మరి అదే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నువ్వు ప్రాక్టికల్ గా ఎందుకు పాటిస్తలేవు? ఇవాళ ఇప్పుడు మొత్తం టోటల్ గా రాష్ట్రంలో అందరూ ఈ విషయంలో మాత్రం తిరగబడుతున్నారు. ప్రతి ఒక్కరు వాయిస్ గవర్నమెంట్ నెగిటివ్ గానే ఉంది. అరే ప్రకృతిని డ్యామేజ్ చేయకుండా, జంతువులు అంటే అందరికి ప్రేమ ఉంటది. అందరూ పెంచుకోకపోవచ్చు కానీ అందరికి ప్రేమ ఉంటది. సో అందరు కూడా స్పందిస్తున్నారు. మరి నీకు ఎందుకంత వాటి మీద కక్ష, ఎందుకంత మొండి, ఎందుకంత జిద్దు, ఎందుకంత ఈగో? ఈ యొక్క వేరే దిక్కు తీసుకో, వేరే దిక్కు అమ్ముకో. యాజ్ ఏ యానిమల్ నేను చెప్తున్నా, వేరే దిక్కు అమ్ముకో. ఆడవాళ్ళకి వాటికి ఎక్కడ పోతున్నాయి, ఎట్లా ఉరుకుతున్నాయి చూసిరు కదా. విజువల్స్ వస్తే కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ ఆల్రెడీ అడవిలో ఉన్న, అక్కడక్కడ ఉన్న అడవిలోనే జంతువులకి ఫుడ్డే సరిగా లేదు. టోటల్ కాంక్రీట్ మయం చేసుకుంటూ పోతున్నాము. మరి అవి ఎక్కడ పోవాలి? అవి రోడ్డుపై పరిగెడుతూ యాక్సిడెంట్కి గురవుతాయి, ఫుడ్ దొరక చచ్చిపోతాయి. సార్ నిన్న కోర్టు నుంచి కూడా మనకి 1 day స్టే వచ్చింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇంకా ముందు దీని మీద ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? డెఫినెట్ గా న్యాయం జరపనీకి కోర్టులు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా ఆర్డర్స్ కోర్టు దృష్టిలో పోవాలి. కోర్టు ఇట్లాంటి వాటికి స్టే ఇవ్వాలి. అటవీ శాఖ సంబంధించిన సెంట్రల్ నుంచి కూడా ఇన్వాల్వ్ అవుతారు ఆల్రెడీ. ఇది ఒకప్పుడు ల్యాండ్, ఇది వేరే వాళ్ళు ఇందిరమ్మ ఆ టైంలో వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పి దాని నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని అప్పుడు లెవెన్ వాయిస్ అందరికి, ఇప్పుడు వాళ్ళు వేస్తుందని కూడా వాళ్ళు ఆరోపిస్తారు. దాని నుంచి లేసుడు పక్కన పెట్టమ్మా. ఇవాళ కంటి ముంగట కొన్ని యానిమల్స్ చచ్చిపోతుంటే ఎట్లుంటుంది పరిస్థితి? అవును, జాతీయ పక్షి నెమలి, దాన్ని కూడా చంపే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఎటువంటివి లేవు, ఏదో 2-3 ఉన్నాయి. ఈ గుంట నక్కలు ఎక్కువ మాట్లాడుతున్నారని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గుంట నక్కలు ఎవరో ప్రజలందరికీ తెలుసు, గుంట నక్కల చాస్టలు ఎవరో అందరికీ తెలుసు. నువ్వు స్కాములన్నీ బయటికి తీస్తా బీఆర్ఎస్ అని చెప్పి నువ్వు వాళ్ళతోటి లోపాయకారి ఒప్పందం చేసుకొని వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి ఏమి చేస్తలేవు. ప్యాకేజ్ కమ్ముడు పోయినావు నువ్వు.
గుంతనక్కలు వెనక నుంచి బీజేపీ బీఆర్ఎస్ నడిపిస్తున్నారు స్టూడెంట్స్ ని అని చెప్పి కూడా నడిపించేది ఏముంది, ఆడ అన్యాయం జరుగుతుంటే డెఫినెట్ గా వీళ్ళు ప్రొటెస్ట్. మేము ఉన్నదే ప్రతిపక్షంలా ప్రొటెస్ట్ చేయనికే కదా. గవర్నమెంట్ తప్పులు చేస్తే మేము జైలెత్తి చూపనికే కదా మేము ఉన్నదే. యాజ్ ఎన్విరాన్మెంటలిస్ట్, యాజ్ అన్ యానిమల్ లవర్ నేను డెఫినెట్ గా నేను క్వశ్చన్ చేస్తా. అరే ఇవాళ ఒక భూమి అనేది మనుషులదే కాదు, భూమి మనకెంత జీవించే హక్కు ఉందో జంతువులకు కూడా అంతే హక్కు ఉంది. సో అన్ని జీవించాలి. ఇలా జంతువులు బాగుంటే మనం మంచిగా ఉంటాం. మన వల్ల వాటికి హాని, వాటి వల్ల మనకేం హాని లేదు. జంతువులు ధర్మం తప్పాయి, మనుషులే ధర్మం తప్పుతారు. సో ఇలా ధర్మం తప్పి గతి తప్పుతుంటే మేము స్ట్రైట్ చేస్తున్నాం బీజేపీ నుంచి. ఇది రాంగ్ రూట్, ఇట్లా పోవద్దు అని చెప్పి చెప్తున్నాం. సో ఇక చివరిగా హెచ్సి గురించి మరి ఏమి న్యాయం కావాలని డిమాండ్స్ కోర్టులో అయితే మన న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా. దాని జోలికి పోవద్దు అంటున్నా. వాటి బతుకు వాటి మానాన వీటిని బతకనియండి. ఒకవేళ ఇది ఆగపోతే పరిణామాలు ఎలా ఉంటుంది? డెఫినెట్ గా ప్రొటెస్ట్ చేస్తారు. మేము అందరం కూడా మళ్ళీ కూడా ప్రొటెస్ట్ చేస్తాం. నేనేమంటున్నా, మీ మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క యానిమల్ లవర్, ఎన్విరాన్మెంట్ లవర్, నేచర్ లవర్ అందరూ కూడా కదిలి రావాలి. మీ అందరు వాయిస్ అవసరం. రేవంత్ రెడ్డి వరకు చేరాలి మనందరి వాయిస్. సో అక్కడ నాకు ల్యాండ్ అమ్ముతారు అనేది సెకండరీ. నాకు ఫస్ట్ మా జంతువులు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు జంతువులను ప్రేమించే మనుషులందరూ కూడా దీనిపై వాయిస్ రేజ్ చేయాల్సిందిగా మనకి చూస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.